హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. మనం హెన్నాలో ఇది కలిపి రాసుకుంటే చాలా బాగా ఆ, ఈ నల్లబడిపోతాయండి. మనకి 40-50 దాటిన వాళ్ళు కూడా ఆ, వైట్ వెంట్రుకలకి హెయిర్ డ్రై వాడేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇంకా వెంట్రుకలు తెల్లగా అయిపోవటం అలా జరుగుతూ ఉంటుంది కదా. వాటి కోసమని మనము ఏమిటో చేస్తూ ఉంటాము. అలా కాకుండా నేను చెప్పే పద్ధతిలో తయారు చేసుకోండి. చాలా వరకు మనకి రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారిగా రిజల్ట్ రాదు, కానీ ఒక 2-3 సార్లు యూస్ చేశారంటే మీరే ఖచ్చితంగా ఆ హెయిర్ డ్రైని వదిలేసి ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతారు. మీరు కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోలో చూపిస్తున్నది కలోంజీ అండి. కలోంజీ మనకి పచారీ కొట్టుల్లో అడిగినా ఇస్తారు. ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారండి. ఆన్లైన్ లింక్ కావాలంటే నేను మీకు లింక్ అని కామెంట్ చేయండి, ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను లింక్ అనేది. కలోంజీని మనకి బాగా ఐరన్ మూకుడు ఒకటి పెట్టేసుకోవాలండి. దీనికి తయారు చేసుకుంటూ ఉండాలి కాబట్టి మనము ఒక ఐరన్ మూకుడు దానికోసమని పక్కన పెట్టేసేసుకుంటే ఈజీగా ఉంటుంది తయారు చేసుకోవడానికి. కలోంజీ విత్తనాలు నల్ల నువ్వులు లాగా ఉంటాయండి. అసలు నల్లగా ఉంటాయి మామూలుగానే. అవి బాగా వేపేసుకొని మనము కొంచెము అవి ఎలా వేగిపోయాయి అనేది ఎలా తెలుస్తుందంటే కొంచెం మనకి వెయిట్ అనేది పెరుగుతాయండి, ఆవాల్లాగా అవుతాయి. ఆ విధంగా ఉంటాయి. అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి. మామూలుగా అవి ఈ ఈ లో ఉంటాయి. ఇప్పుడు నలిపి చూపిస్తున్నాను కదా, అవి వేపినవి. ఈ వీటికి చాలా తేడా ఉంది, చూసారండి. మీకు కనిపిస్తుందా? వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. వీటికి చాలా డిఫరెన్స్ వస్తుంది. మనకి వేయించిన తర్వాత అవి కొంచెము వెయిట్ అనేది పెరుగుతాయండి. ఇప్పుడు ఏం చేయాలంటే అదే ముకుట్లో మనము హెన్నా అనేది తీసుకోవాలి. హెన్నా ఎంతైతే తీసుకుంటామో హెన్నా నేను మా వారు కూడా ఇదే ప్రోడక్ట్ రాసుకుంటూ ఉంటామండి. ఇది తయారు చేసుకుని ఇంట్లోనే రాసుకుంటూ ఉంటాము. ఇది గోరువెచ్చని నీళ్ళతో కలపాలి. నేనైతే 3 స్పూన్లు తీసుకున్నాను. మాకు సరిపోతుంది. 2 మనుషులకి చక్కగా సరిపోతుందండి. ఇది నేచురల్గా మనకి కలర్ రావాలంటే జుట్టు ఊడటము, వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా జుట్టు ఊడటం అలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉంటాయండి ఇది వాడుకోవటం వల్ల. మనం గోరువెచ్చని నీళ్ళతో కలిపేసేసుకోవాలి. హెన్నా అనేది ఎంత ఇదో మీకు బాగా తెలుసు కదండి. హెన్నాలో నేను 2 పదార్థాలు కలిపాను. అవి కలపటం వల్ల చాలా బ్లాక్గా వచ్చేసిందండి. బ్లాక్గా కలర్లోనే వచ్చేస్తుంది. అది మనకి వేడి నీళ్ళతో కొంచెం జారుగానే కలుపుకొని పెట్టేసేసుకోవాలండి. ఇంకా పక్కన పెట్టేసుకొని రాత్రంతా అలానే ఇనుప మూకుడులోనే అలానే ఉంచేసాలి. దాంట్లోనే మనము కలోంజీ చేసి పొడి చేసుకోవాలండి. అది మిక్సీ చేసుకోవాలి. కలోంజీ మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ చేసుకున్నది మనము ఈ దీంట్లోనే కలిపేసి పక్క పెట్టేసుకోవాలి. ఎంత నల్లగా వచ్చిందో చూసారండి. చెయ్యి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చక్కగా నల్లగా అయిపోతుందండి చెయ్యి కూడా. దీంట్లో హెన్నాలో ఇది వేసేసుకోవాలి. ఇది మనము 12 గంటలు మనం రాత్రిపూట పెట్టేసుకుంటే పొద్దున కల్లా బాగా ఇంకా నల్లగా తయారవుతుంది. దాని పొద్దునకి అయిన తర్వాత మనం ఇంకొక పదార్థం కలపాలి. అది కలిపిన తర్వాతే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేచురల్ ప్రోడక్ట్ కాబట్టి మనం ఎలాంటి భయం లేకుండా చక్కగా రాసుకోవచ్చు. మొదటిసారికే రిజల్ట్ రావాలి అని అనుకోకండి. ఖచ్చితంగా మనకి 2-3 సార్లు మీరు రాసుకొని చూడండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. మొదటిసారే మరీ తెల్ల వెంట్రుకలు అంటే తెల్ల వెంట్రుకల్లాగా ఉండవండి, నలుపు వచ్చేస్తాయి. కాకపోతే అక్కడక్కడ ఉన్నా కూడా మనకి ఇంకో 2-3 సార్లు ట్రై చేస్తే ఇది నెలకు ఒకసారి రాసుకుంటే మనకి సరిపోతుందండి. ఇది నీలి
ఆకులు అంటారు కదండి, ఆ పొడి నేను అది కూడా పెడతాను లింక్ అనేది. ఈ ఆన్లైన్లో కూడా ఉంది, మనకి బయట కూడా ఉంది. 3 స్పూన్లు తీసుకున్నాం కదండి హెన్న, దానికి డబల్ తీసుకోవాలి మనం. ఎప్పుడైతే మనము ఎన్ని స్పూన్లు తీసుకుంటామో దానికి డబల్ ఈ నీలి ఆకుల పొడి అనేది తీసుకోవాలి. దాన్ని కూడా గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు తీసుకొని కలుపుకోవాలి. అది హెన్నాలో బాగా మిక్స్ అయిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి. వాటర్ మనము తల మీద రాసుకుంటే పొడి పొడిలాడుతూ పడిపోకుండా చక్కగా మన హెయిర్ డ్రై ఎలా ఉంటుందండి, ఆ విధంగా హెయిర్ డ్రై లాగా తయారు చేసుకోవాలి దాన్ని. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా హెయిర్ డ్రై లాగా తయారు చేసుకొని మనకి కురులకు పట్టించేసారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది మీకు. అంతేనండి ప్రాసెస్. ఇంకా మనకి మన మన వారానికి 2 సార్లు అలా పెట్టుకోవచ్చు. ఇది నెలకు ఒకసారి పెట్టుకున్నా సరిపోతుందండి మనకి. మనం మొదట ప్రయత్నించేటప్పుడు వారంలో 2 సార్లు పెట్టుకోండి. మూడోసారికి మీకే తెలుస్తుంది తేడా అనేది. ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో ఓన్గా నేను చేసుకొని మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి ఈ వీడియో. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని హెయిర్ డ్రై లాగా కలుపుకోవాలండి. అంతే అండి, మరొక చక్కని వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి. మీరు ముందు ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది వస్తుందండి. చక్కని వీడియోతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి.